పేరండి? నెల్లూరు నాగేశ్వరరావు అండి. ఏ ఊరు? సండ్రపట్ల అండి. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? 4 ఎకరాలు ఉందండి. ఏ రెవెన్యూ ఇది? సండ్రపట్ల రెవెన్యూ అది. సండ్రపట్ల రెవెన్యూ. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఎండిపోతుంది మీకు? ఇది 4 ఎకర్స్ 4 ఎండిపోతుంది. ఎకర్స్. ఎన్ని రోజుల్లో రాకపోతే ఇది అయిపోతుంది? 2 డేస్ 3 డేస్లో రాకపోతే ఈ పట్ట మీద ఎండిపోద్దండి. మరి నిన్న నాగేశ్వరరావు గారు ఒక 5-6 రోజుల క్రితం వరకు వర్షమే, ఫుల్ వర్షం కురిసింది కదా. ఈ వర్షం ఎప్పుడు అయిపోదురా బాబు అనుకున్నారు జనాలంతా. అదే వర్షం అయిపోయింది, మొన్న ఆగింది. ఇప్పుడు మీరు రైతులంతా పొలాలు ఎండుతున్నాయి అంటే అది మేము వినటానికి వినసొంపు లేదు. అది గండ్లు పడిపోయింది సార్, వర్షానికి గండ్లు ఆగలేదు. అవి వేసుకునే లోపల ఈ నీళ్ళన్నీ శుభ్రంగా వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయేసరికి ఎంబటే గండ్లు వేపించినాం, అయినా కానీ పొట్ట మీద ఉంది కదా సార్, వాటర్ ఎక్కువ పడతాయి. ఇది పొట్ట పీరుపు కాబట్టి నీళ్ళు ఎక్కువ పడతాయి సార్. అదే మామూలుగా లేతరు అయితే ఏం కాదు, వడబడ్డా మళ్ళీ 2-3 రోజుల్లో వర్షం నీళ్లు పెడితే మళ్ళీ తిప్పుకుంటుంది. ఇది పొట్ట మీద ఎండిపోతే ఇక రాదు. ఇది దీంట్లో పెట్టుబడి పెట్టి ఉంటారు దీనిగా సార్ 30,000 దాకా పెట్టింది. ఇప్పుడు మీకు ఒక 3-4 డేస్లో రాకపోతే, ఒక 4 రోజుల్లో 4 డేస్లో రాకపోతే మొత్తం ఎండిపోద్ది, పొరిగడ్డాలుగా అయిపోద్ది. మంచి బిరుపొట్ట మీద ఉంది కదా, అందుకని ఎండిపోద్ది. ఇది 10 డేస్ పట్టిద్ది అంటున్నారు సాగర్ రావడానికి. ఈ 10 డేస్ వస్తే ఇది ఏమి ఉండదండి, పొట్ట మీద ఉంది కాబట్టి ఎండిపోద్ది. ఒరిగడ్డి కూడా కోసుకోవడం తప్ప ఏంటికి ఉపయోగపడదండి. తర్వాత 2 డేస్ 3 డేస్లో ఈ కాలం వస్తే పొంగులేటి శ్రీనివాసరావు గారు కానీ దయామానంద గారు కానీ మా దయం నుంచి రేపెల్లింట్లో 3 డేస్లో మాకు వాటర్ ఇప్పిస్తే కొంచెం బయటపడతామండి, లేకుంటే ఇది ఎండిపోద్ది సార్. ఏం పేరండి? లింగనమైన శ్రీన్ అండి. లింగనమైన శ్రీన్. ఏ ఊరు? చండ్రపట్ల. ఎంత పొలం ఉంది? ఇది ఎకరం బాతికండి. ఏమేస్తారు? మిరప తోట. ఏంటి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎండిపోతుందండి, ఇది ఎండిపోతుంది. 50,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇవి అసలు నీళ్ళు వస్తే తొందరగా ఏమీ లేదండి, సాగర్ కాలమే. సాగర్ కాలం మీద డిపెండ్ అయ్యి మిర్చి తోట వేసారా? అంతే, సాగర్ కాలమే ఆధారం. రావట్లేదా మరి? తెగింది అంటున్నారండి. తెగింది కొద్దిగా తొందరగా చేసి 2 రోజుల్లో వస్తే నీకు ఉంటుంది అవకాశం. ఇక 4 రోజులు 5 అంతా వడబడిపోయిందండి, ఇంకేముంది. సో మరి మొన్నటి వరకు వర్షాలే కురిసినాయిగా, మరి 10 రోజులు అవుతుంది కండి ఎండిపోయి. ఇది వానలేక 10 రోజులు అయిందా? వానలేక 10 రోజులు అవుతుంది. ఇది అంతా ఎండిపోయింది, ఇక పాడు చేసిన ఎక్కడెక్కడే ఎండిపోతున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు దయచేసి నా పేరు లింగనమైన నరసరావు అండి. మాది చండ్రపట్ల గ్రామం. గత 20 రోజుల నుంచి భారీ వర్షాలు వచ్చినప్పటికీ పొలాలకు గండ్లు పడి నీళ్ళు లేకుండా పోయినాయి. మొత్తం ఇప్పుడు చుక్క నీరు లేక వడబడిపోతున్నాయి. 2-3 రోజుల్లో మనకి సాగర్ కెనాల్ రాకపోతే పంట మొత్తం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సత్వరమే గవర్నమెంటు దీనిపై చర్య తీసుకొని వెంటనే సాగర్ జలాలు ఇప్పించగలరని కోరుతున్నాం. ఈ సాగర్ జలాలపై మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మరియు మన మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే అండి. ప్రస్తుతం కల్లూరు మండలంలో రైతులందరూ తమ పొలాలు ఎండుతున్నాయని చెప్తున్నారు. అయితే మనం అనుకోవటం ఏంటంటే, మొన్నటి వరకు వర్షాలు కురిసినాయి, తుఫాను వచ్చింది, అది ఆగిపోయి కూడా 5 రోజులు అయింది. ఇప్పుడు రైతులు పొలాలు ఎండుతున్నాయంటే వినటానికి కూడా వినసొంపు లేదు. కానీ పొలాలు రియల్గా చూస్తే ఎండిపోతున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే నాగార్జున సాగర్ కెనాల్కు బొంగబడ్డది, దాన్ని అది పూర్తి చేయలేదని వాళ్ళు బాధపడుతున్నారు. సో కెనాల్ పరిస్థితి ఇది ఇట్లుంది, ఇట్లా వాటర్ లేదు, వాళ్ళ పొలాలు ఎండుతున్నాయని బాధపడుతున్నారు. సాగర్ అయితే నాగార్జున సాగర్ మొత్తం నిండే ఉంది, బట్ కాలువకి ఆ బొంగపట్టడం వల్ల దాన్ని పూర్తి చేసే క్రమం కొద్దిగా లేట్ అవ్వటం ఏదో కానీ వాటర్ రావట్లేదు. రైతులైతే తమ పొలాలు ఎండుతున్నాయని చాలా బాధపడుతున్నారు. నమస్తే అండి. మనం ప్రస్తుతం కల్లూరు ఎన్ఎస్పిలోని ఎన్ఎస్పి డిఈ గారి దగ్గర ఉన్నాము, ఇరిగేషన్ డిఈ గారు. సో కల్లూరులో ఏం జరుగుతుందంటే పంటలు ఎండిపోతాయని రైతులు బాగా ఆవేదన చెందుతున్నారు. సో ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు కల్లూరులో బాగా పంటలు మొన్నటి వరకు వర్షం పడ్డది, ఈ వర్షం ఎప్పుడు అయిపోతుందని జనాలందరూ అనుకుంటే ఇప్పుడు రైతులంతా మా పొలాలు ఎండిపోతున్నాయి, కాలువ రావట్లేదు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరి ఆ కాలువ ఎప్పుడు వస్తుందో, అసలు ఏం జరిగిందో చెప్పండి.
అంటే ఇప్పుడు పాలేరు దాటిన తర్వాత పాలేరు అవుట్ఫాల్ నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో దగ్గర దగ్గర ఒక 3 గంటల దాకా పడ్డాయండి అక్కడ. ఈ గండ్లు పూడ్చే పనిలో ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. అధికారులు డే అండ్ నైట్ ఈ గండ్లు పూడుస్తున్నారు. ఇంకొక 3-4 డేస్ అయితే ఆ గండ్లు కంప్లీట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 60-70% కంప్లీట్ అవుతాయి అని మేము సమాచారం మాకు. ఇది అక్కడ ఇప్పుడు మా పరిధిలోని కాదు గండ్లు పడ్డది, కానీ మేము కనుక్కున్నాము. పాలేరు దగ్గర, పాలేరు డౌన్లో పడ్డాయి, ఖమ్మం డివిజన్ తాలూకా. ఇది ఆ గండ్లు కూడా పూడ్చే పనిలో ఉన్నారు. అది గండ్లు పూర్తి అయిన తర్వాత వెంటనే వాటర్ రిలీజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ యూటీ కూడా ఒకటి డ్యామేజ్ అయింది, ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ కూడా రిపేర్ చేస్తున్నారు. ఆ డ్యామేజ్ని కూడా కంప్లీట్గా రిపేర్. Like, comment, and subscribe.